హాయ్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో అస్సలు నూనె పీల్చకుండా పూరీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ టిప్స్ ఫాలో అయ్యి పూరీలను చేస్తే ప్రతి ఒక్క పూరీ కూడా పొంగుతుంది. అస్సలు ఆయిల్ పీల్చకుండా ఎంతో చక్కగా పొంగుతూ వస్తాయి. మరి ఇలాంటి పూరీని ఎలా తయారు చేసుకోవాలో టిప్స్తో పాటు చూద్దాం. ఈ పూరీని తయారు చేసుకోవడం కోసం ముందుగా 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, దీన్నే బొంబాయి రవ్వ, సూజీ అని అంటుంటారు. అలాగే రుచికి సరిపడంత ఉప్పును వేసి కొద్దిగా నీళ్లు వేసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ అంత గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ సాఫ్ట్గా ఉండకూడదు. పిండి సాఫ్ట్గా చేయడం వల్ల నూనెను పీల్చుకుంటాయి. మరీ ఎక్కువగా గట్టిగా చేసేస్తే పూరీలు అనేవి పొంగవు. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, మరీ ఎక్కువగా గట్టిగా లేదు, అలా అని మరీ సాఫ్ట్గా లేదు. ఇప్పుడు చిన్న గోళీలను తయారు చేసుకుందాం. ఇలా గోళీలన్నీ చేసిన తర్వాత చపాతీలలాగా రౌండ్ షేప్లో వీటిని తయారు చేసుకోవాలి. ఇలానే అన్ని పూరీలను కూడా తయారు చేసి పక్కన ఉంచుకోవాలి. అన్ని పూరీలు తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అందులో నూనెను వేసుకొని హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో ఉంచి నూనెను బాగా వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పూరీలన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పూరీలు అనేవి నూనె పీల్చవు, అలాగే పూరీలు అనేవి బాగా పొంగుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీలను వేయించుకోవాలి. వీటిపైన ఎక్కువ ప్రెషర్ని అప్లై చేసి వాటిని ఒత్తకూడదు. అలా ఒత్తడం వల్ల పూరీలు అనేవి నూనెను పీల్చుకుంటాయి. ఇలానే అన్ని పూరీలను కూడా వేయించుకోవాలి. చూశారు కదా, ప్రతి ఒక్క పూరీ కూడా ఎంత చక్కగా పొంగుతుందో. వీడియోలో చూపించిన టిప్స్ అన్నీ ఫాలో అయితే ప్రతి ఒక్క పూరీ కూడా ఎంతో చక్కగా పొంగుతూ వస్తుంది. చూశారు కదా ఎంత బాగా ప్రతి ఒక్క పూరీ పొంగుతుందో. ఈ పూరీని మీరు ఏ కర్రీలోకి అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియోలో చూపించిన టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.